పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంకిపాడు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు నీరుకొండ శేషకుమారి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు వారిని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని, మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లా కష్టపడి పనిచేసే నాయకుడు దొరకటం కష్టమని, అలాంటి నాయకుడి మీద ఊరు పేరు లేని కొంతమంది విమర్శలు చేయటం ఆకాశం మీద ఉమ్మివేయటం లాంటిదని అన్నారు. నేను నీరుకొండ శేషకుమారి, కంకిపాడు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలని. ఎవరో మనకి అన్నబత్తుల లేదంటే దేవబత్తుల పేరు కూడా సరిగా మాకు తెలియదు. అలాంటి పేరు లేని వెధవలు కూడా బోడే గారి గురించి మాట్లాడుతున్నారంటే ఆకాశం మీద ఉమ్మేస్తే అది ఎవరి మోకాన పడుతుంది అనేది ఆలోచించి ఉమ్మేసేవాడు చూడాలి. బోడే ప్రసాద్ గారి లాంటి వ్యక్తిత్వాన్ని ఉన్న, అంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా కాస్తంత అర్హత కావాలి. రోడ్లన్నీ గొంతులమయం, నోర్లన్నీ బూతులమయం. మీరా అండి వారి గురించి మాట్లాడేది? తర్వాత ఇంకో విషయం ఏంటంటే, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతనో మా పెనమలూరు నియోజకవర్గానికి బోడే ప్రసాద్ గారు ఆ విధంగా ఉంటారు. రోల్ మోడల్ ఆఫ్ ది సీఎం. పెనమలూరు నియోజకవర్గానికి బోడే ప్రసాద్ గారే సీఎం లాగా మేము భావిస్తాం. ఆయన అంత కష్టపడి వర్క్ చేస్తున్నారు. ప్రజలంతా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు 151 సీట్లు ఉన్నదాన్ని వీళ్ళ చెత్త పరిపాలన చూసి మధ్యలో 5 పోయింది, 11 మిగిలినాయి. ఈ పంగనామాలు కూడా పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది ప్రజలు. ఆ 11 ఇచ్చినందుకే కదా వంశం పోయి కాస్త అంశం మిగిలింది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అంశాన్ని ఉపయోగించి వంశంగా తయారయ్యి మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది, వీళ్ళేదో మళ్ళీ అధికారంలోకి రావాలని పిచ్చి కలలు అంటున్నారు, పగటి కలలు అంటున్నారు. అవేమీ కూడా సాధ్యమయ్యే పని కాదు. వృధా ప్రయాసాలు మార్చుకుని కాస్తంత మనసు మార్చుకుని పనిచేసే వారికి తోడ్పాటుగా ఉంటే ఇప్పుడన్నా కాస్త మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకొకసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇలా 11 సీట్లు కూడా ఇవ్వకూడదని తెలుగు ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి విన్నపం చేసుకుంటున్నానండి. బోడే ప్రసాద్ గారు ఎంత వర్క్ చేశారు అంటే, ప్రపంచ మేధావైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారికి ఆప్షన్గా ఇంకొక చాయిస్ లేకుండా అయింది. అంటే ఎంత కష్టపడితే ఆ ప్రపంచ మేధావికి కూడా సెకండ్ పర్సన్ దొరకలేదండి. అది హార్డ్ వర్క్ చేయడం అంటే, అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే, అది ప్రజలకి సేవ చేయడం అంటే అది. ఇప్పుడే కాదు, మళ్ళా ఎలక్షన్ అప్పుడు కూడా వేరొక చాయిస్ దొరకదు. బోడే గారు ఉన్నంత వరకు పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇంకొక ఆప్షన్ అనేది లేకుండా అంతా హార్డ్ వర్క్ చేస్తారని పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ, మాలాంటి వారందరూ కూడా హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. ఆయనకి ఎప్పుడు కూడా జన ఆశీర్వాదాలు, దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఎందుకంటే నిజాయితీకి, పట్టుదలకి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఇస్తాడు భగవంతుడు. ఈ రోజున దేవభక్తుని చక్రవర్తి అనే అతను అసలు నియోజకవర్గంలో ఎంతమందికి తెలుసు? ఈ రోజున వైసీపీ వాళ్ళు ఏదో మీకు పదవి ఇచ్చారని చెప్పి వచ్చి ఎప్పటి నుంచో కష్టపడి చిన్న పదవి నుంచి కష్టపడి పైకి వచ్చిన బోడే ప్రసాద్ గారిని అనే అర్హత మీకు లేదు. మీరు ఒక్క అభివృద్ధి అన్నా చేసి చూపించారా? ఆ బ్రిడ్జి పూర్తి చేయలేకపోయారు. మీ హయాంలో ఆ బ్రిడ్జిని, కానూరు బ్రిడ్జినే పూర్తి చేయలేకపోయారు. ఒక రోడ్డు వేయలేకపోయారు, ఒక గుంట పోర్చలేకపోయారు. మీరా మా బోడే ప్రసాద్ గారి గురించి మాట్లాడేది? మీకు మాట్లాడే అర్హత లేదు. మీకు ఇవాళ ఏదో పదవి వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మహిళలం ఊరుకోము అని హెచ్చరిస్తున్నామండి మిమ్మల్ని. చక్రవర్తి గారు, అసలు మీరెవరో కూడా తెలియదు మాకు. మీరు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలకు మీరు తెలిసి ఉండేవాళ్ళు. చేసిన వ్యక్తుల్ని అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దాచుకో, దోచుకో అనే మాటలు కరెక్ట్ కాదు. అది ప్రూవ్ చేసి మాట్లాడాలి మీరు. బోడే గారిని మాట్లాడే ముందు ఆయన వెనక ఎంతమంది జనం ఉన్నారనేది తెలుసుకొని మాట్లాడాలి. జనం ఎవరు ఊరుకోరు. ఆయన మంచితనం, ఆయన అభివృద్ధి చూసి ఎన్ని ఓట్లు వేసారనేది 60,000 మెజారిటీ వచ్చింది ఆయనకి. ఆయన అనే ముందు తెలుసుకొని మాట్లాడు. ఎవ్వరు ఊరుకోరు, చెప్పులతో కొడతారు, జాగ్రత్త.